హాయ్ హలో నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్. ఇవాళ మనం కుకింగ్ ఫేస్ చూద్దాం. ఈసారి మనం గులాబ్ జామ్ చేసుకుందాం. సో ఈ వీడియోలో గులాబ్ జామ్ చేసుకునే ప్రాసెస్తో పాటు వాటి బెనిఫిట్స్ కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ నేను 65 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను, చిన్నది. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, అరౌండ్ 130 గ్రామ్స్ ఉంటుంది. ఈచ్ 20 రూపీస్ అనుకుంటా. సో ఇలా పౌడర్ అంతా తీసుకున్న తర్వాత ఏంటంటే మెల్లగా ఫస్ట్ పౌడర్ని మునివేళ్ళతో ఇలా పొడి పొడిగా అంటూ ఉండాలన్నమాట. దానివల్ల పౌడర్ అనేది స్మూత్ అవుతుంది. ఓకే. సో ఆ తర్వాత ఏంటి అంటే చిన్న టీ కప్లో ఒక హాఫ్ కప్ అంత పాలు తీసుకొని అన్నీ ఒకసారి వేయకూడదు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొన్ని కొన్ని వేసుకుంటూ మెల్లగా ఓన్లీ మునివేళ్ళతోనే కలుపుకోవాలి. అరచేయి కంటించుకోకూడదు అనమాట. అరచేయితో చపాతీ పిండి పిసికినట్టు పిసకకూడదు. ఓకే. జస్ట్ లిటిల్ పాలు పోసుకొని మునివేళ్ళతో అట్లా అట్లా కలుపుకోవాలి. దానివల్ల ఏంటంటే పిండి కొంచెం స్మూత్ అండ్ సాఫ్ట్ అవుతుంది. ఓకే. అలా కలుపుకుంటూ సరిపోయని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు వేయడం వల్ల ఏంటంటే టెక్స్చర్ అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో పిండి లోపల గుల్లగుల్లగా ఉంటుంది. లేదు అంటే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు, బట్ ఎక్కువగా పాలు వేసుకుంటే బాగుంటుంది ఇంకా. సో ఫింగర్ టిప్స్తో అట్లా కలుపుకోవాలి పిండిని. సో ఈ స్మూత్ టెక్స్చర్ వచ్చినంత వరకు కలుపుకున్న తర్వాత పిండి కాసేపటి వరకు పక్కన పెట్టాలన్నమాట. ఓకే. సో పిండిని మనం ఓపెన్ చేస్తే ఇట్లా గుల్లగుల్లగా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. సో అలా సాఫ్ట్గా ఉండే పిండి అలా చేతికి ఏంటంటే అంటున్నట్టుగా ఇట్లా అంటుకోవాలన్నమాట. ఓపెన్ చేస్తే మీకు గుల్లగుల్లగా అనిపిస్తుంది చూడండి పిండి అనేది. లోపలంతా మరి మెత్తగా చపాతీ పిండి కలిపినట్టు కలపొద్దు. ఉండలు అనేవి వేయిస్తున్నప్పుడు ఏమవుతుందంటే బాల్స్ గట్టిపడిపోవడం కావచ్చు, లోపల సరిగా ఉడకకుండా ఉండడం అట్లా అవుతుంది అనమాట. ఓకే. కాసేపు కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ అట్లా దీని మీద తడిబట్ట కానీ లేకపోతే ఒక పైన ఒక గిన్నె లేకపోతే మూత లాంటిది బోర్లిచ్చుకుని పక్కన పెట్టుకోవాలి. సో దానివల్ల ఏంటంటే కొంచెం స్మూత్ అవుతుంది. ఆ తర్వాత బాల్స్ చేసుకోవాలన్నమాట. ఇలా అరిచేత్తుని అనుకుంటూ ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేశాక రౌండ్గా చేసుకోవాలన్నమాట. మనం పిండి కలిపేటప్పుడు ఓన్లీ పైన ఫింగర్స్తో కలుపుతాం, బాల్స్ చేసుకునేటప్పుడు అరచేత్తో అనుకుంటాం. సో ఓకే. ఒకవేళ పిండి మోస్ట్లీ తడారకుండానే చేసుకోవాలి. ఒకవేళ తడారిపోయింది లేదు అని అంటే ఇంకొన్ని పాలు వేసుకొని అట్లా కలుపుకోవాలన్నమాట ఫింగర్స్తోని. ఓకే. సో ఇట్లా గుల్లగుల్లగా వస్తాయి బాల్స్ అనేవి రౌండ్గా. క్రాక్స్ రాకూడదు బాల్స్ మీద. క్రాక్స్ వస్తే ఏమవుతుందంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి చూడ్డానికి అంత నీట్గా రౌండ్గా అనిపించదు అనమాట. క్రాక్స్ అన్నీ గరుగ్గా కనిపిస్తాయి. సో అంత నీట్గా ఉండదు. సో చేసుకునేటప్పుడే సాఫ్ట్గా రౌండ్గా చేసుకోవాలి. ఏమున్నా కూడా పిండి కలుపుకొని చేసుకునే దగ్గరే ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలన్నమాట క్వాంటిటీ. కొన్నిసార్లు కొన్ని బెల్లం ఏంటంటే మరీ తీయగా ఉంటాయి, కొన్ని ఏంటి నార్మల్ స్వీట్నెస్ ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలా నూనెలో వేయించుకోవాలన్నమాట బాల్స్ని. ఓకే. ఫ్లేమ్ అనేది తక్కువగా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు అనమాట. ఓకే. ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మాడిపోయి లోపల ఉడకదు. ఓకే. చూసుకోవాలి. రౌండ్గా గరిటెతోనే అట్లా తిప్పుకుంటా పైన బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు మనం వీటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో మెయిన్గా యూస్ చేసిన ఇంగ్రీడియంట్ ఏంటి? బెల్లం. సో బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది. సో ఈ బెల్లం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని క్లియర్ చేస్తుంది, బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ ఆల్సో చలికాలం ఈ బెల్లం తినడం వల్ల ఏంటంటే బెల్లం అనేది హీట్ కదా, సో బాడీకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. బాడీ చలికాలంలో ఇమ్యూనిటీ ఉండాలి బాడీలో అని అంటే ఓకే. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి బెల్లం. హెల్త్కి బెల్లం అనేది చాలా మంచిది. సో వీలైనంత వరకు షుగర్ని తగ్గించి బెల్లాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేస్తున్నా కూడా ఇక్కడ మనం బెల్లంలో వేయడం వల్ల ఏమవుతుందంటే టెక్స్చర్ సాఫ్ట్ అయిపోయి ఆ బాల్స్ అనేవి కొంచెం బెల్లాన్ని పాకానికి పట్టుకుంటాయి అన్నమాట. సో అది హెల్త్కి చాలా మంచిది. ఓకే. సో ఇప్పుడు ఇలా వేయిస్తూ ఏంటి అంటే బ్రౌన్ కలర్లో వచ్చేలా చూసుకోవాలి. వచ్చాక ఏంటంటే బెల్లం గోరువెచ్చగా ఉంటుంది కదా, మరి చల్లగా అయితే ఉండకూడదు. వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్న బెల్లంలో డైరెక్ట్గా ఇక్కడి నుంచి తీసి అందులో వేయాలన్నమాట. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే బాగా పీల్చుకుంటుంది. ఒక 1-2 అవర్స్ ఆగి ఆ తర్వాత మనం ఓపెన్ చేసి తింటే చాలా బాగుంటుంది. అంతేకాదు ఇక్కడ బెల్లం యూస్ చేయడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఈ రోజుల్లో హిమోగ్లోబిన్ కూడా చాలామందికి తక్కువ ఉంటుంది కదా, కోల్డ్ అండ్ కాఫ్ని తగ్గిస్తుంది. అండ్ అట్లనే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే. ఈజీగా డైజెస్ట్ అయ్యేలా చేసి కాన్స్టిపేషన్ని కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అన్నట్టు ఏదైనా లిమిట్లోనే తినాలి, అది గుర్తుపెట్టుకోండి. అన్లిమిటెడ్గా తిన్నాము అని అంటే ఇంకంతే సంగతులు. ఐదర్ ఇట్ ఈస్ హెల్దీ ఆర్ అన్హెల్దీ ఏదైనా సరే. చూస్తూ ఉండగానే బాల్స్ అన్ని డీప్ ఫ్రై చేసి బెల్లం పాకంలో వేయడం కూడా అయిపోయింది. సో ఇది ఒక 2-3 అవర్స్ నానాక ఆ తర్వాత టేస్ట్ చూద్దాం మనం. అన్నట్టు ఈ పండగకి మీరు ఏం స్పెషల్ చేసుకుంటున్నారు? స్వీట్లు, హాట్లు ఏమేమి తయారు చేసుకుంటున్నారు? పిండి వంటలు
ఈసారి పండగకి మీరేం స్పెషల్స్ చేసుకున్నారో రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. అన్నట్టు మీ ఇంట్లో పిల్లలకి భోగి పండ్లు పోస్తున్నారా? మీ చిన్నప్పుడు విశేషాలు ఏంటి? అప్పట్లో పండగలు ఎట్లా చేసుకునేటోళ్ళు? అన్నీ కూడా వీలైతే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి గులాబ్ జామ్ కట్ చేస్తుంటే ఎంత బాగా సాఫ్ట్గా వస్తుందో. ఈ వీడియో ఇంకింతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.